చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి జగనన్న పాలనలో నీతి నిజాయితీగా పనిచేసినందుకు తిరిగి 2024 సంవత్సరం మరోసారి ఎమ్మెల్యేగా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి కేటాయించినందుకు కార్వేటి నగరం మండల కార్యాలయంలో ఎంపీపీ లతా బాలాజీ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకొని మండలాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న నారాయణ స్వామిని అత్యంత మెజార్టీతో 2024 ఎన్నికల్లో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శేఖర్ రాజు, స్థానిక సర్పంచ్ ధనుంజయ వర్మ, అన్నూరు సర్పంచ్ ఆదాం, సింగిల్ విండో ప్రెసిడెంట్ లోక్నాథ్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ పట్నం ప్రభాకర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే మన జీడి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి నారాయణ స్వామి గారికి ఆయన కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి సన్నిహితం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా నారాయణ స్వామి గారి వ్యక్తి నిరుపేద కుటుంబంలో పుట్టి ఆయన అంచెంచులుగా ఎదిగి ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారంటే ఆయన నీతి నిజాయితీ గల వ్యక్తిగా, ఆయన మంత్రిగా ఆ రోజు కూడా డిప్యూటీ సీఎం అనేది గర్వం చూపించకుండా ఆయన గతంలో ప్రభుత్వం లేనప్పుడు ఏదైతే మనకు అధికారం వస్తే చేస్తామని చెప్పినాడో అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం అమలు చేసి పూర్తిగా 9% ఇచ్చిన వాగ్దానాన్ని కూడా పూర్తి నెరవేర్చడం జరిగింది. అందులో భాగంగా మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు అయితే ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని ముఖ్యమంత్రి గారికి చెప్పి అన్ని మండలాన్ని అభివృద్ధిలో వందల కోట్లలో అభివృద్ధి చేసిన ఘనత మన నారాయణ స్వామి గారికి దక్కుతుంది. మరీ ముఖ్యంగా ఎందుకంటే గతంలో కూడా మనందరికీ చూసాం, అందరూ కూడా సెకండ్ ట్రిప్ రెండోసారి మంత్రిగా వచ్చినప్పుడు ఒక 5 మందిలో మన నారాయణ స్వామి గారు ఉన్నారంటే ఆయన యొక్క నీతి నిజాయితీ గుర్తించి ఆ రోజు రెండోసారి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈ రోజు కూడా ఆయన చేసిన సేవ మేమందరం కూడా నిజంగా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రతి మండలాన్ని ఆయన దత్తత తీసుకునేసి ఆయనకంటూ ఒక బ్రాండ్ ఏర్పడి ఈరోజే మేము సంబరాలు జరుపుకుంటున్నాము. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఎంతో నీతి నిజాయితీగా ఉన్నందుకే అభివృద్ధిలో రాష్ట్రంలోనే మా జీడి నెల్లూరు ముందు అభివృద్ధిలో ఉంది. దీనికి ముఖ్యంగా కారణం ఏమంటే మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఆయన చేసిన అభివృద్ధిని చూసి మళ్ళా మూడోసారి మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మన నారాయణ స్వామికి 2024లో సీటు ఇవ్వడం జరిగినది. ఈ శుభ సందర్భముగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు జగనన్నకి మా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి తెలియజేస్తున్నాను. ఎవరో సీటు రాదు, ఆయనకి ఇంకా లేదు, అయిపోయింది అనే వాళ్ళంతా ఈరోజు వాళ్ళు నేతుంటే అభివృద్ధి చేయలేదు అన్నారు. ఏమి అభివృద్ధి చేయలేదు, ఒకసారి ప్రతి విలేజ్కి పోయి చూస్తే చాలా బాగుంటుంది. మేము వస్తే ఏదో చేస్తాము పట్టేస్తామన్నారు కానీ ఏం వచ్చేది లేదు, చేసేది ఏం లేదు. ఈరోజు ఇంత అభివృద్ధిని చూసే ఈరోజు మళ్ళా పిలిచి నారాయణ స్వామికి సీటు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన అవినీతిపరుడు కాదు, ఎంత అభివృద్ధి చేస్తున్నాడు. ఈరోజు ఒక కార్వేటి నగరానికే 333 కోట్ల అభివృద్ధి చేసిన ఘనత కూడా మా నారాయణ స్వామి జరిగింది. ఇక్కడ ఇంతవరకు 14 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం ఉన్నా కూడా కార్వేటి నగరాన్ని ఏం పట్టించుకునేది లేదు. ఈరోజు ఈ కార్వేటి నగరానికి 4.5 సంవత్సరంలో 2 సంవత్సరాలు కరోనా విలయ తాండవాడినప్పుడు కూడా అంత వయసులో కూడా నేను ఉండాలనేసి ప్రతి ఒక్కరి ఈ విలేజ్కి ఆయన వంతు కూడా సహకారం అందించి నేను ఉండాలనేసి అందరి ప్రాణాలు కాపాడిన ఘనత కూడా మన ఈ స్టేట్లో ముఖ్యమంత్రి మన జగనన్నకి, మన నారాయణ స్వామికే దక్కుతుంది. అందరిలాగా ఇంట్లో కూర్చొనేసి మాస్క్ వేసుకునేసి వాళ్ళు భయపడేసి ఏం లేదు. ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఉన్నవాడికి లేనివాడికి లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు వారి ప్రాణాలు కాపాడిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఈ 2.5 సంవత్సరంలో ఇంత అభివృద్ధి చేశారు. ఈరోజు ఇక్కడ నిలబడుకున్నాను అంటే ఈరోజు కార్వేటి నగరం మండలం, కార్వేటి నగరంలో 50 పడకల హాస్పిటల్. మరి 14 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయగలదు?